హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రోజులాగానే మినీ వ్లాగ్ ఈరోజు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే లేచి బయటంతా కూడా చెత్తనూరు చేసుకొని ఇంకా లోపలైతే ఇల్లంతా చిమ్మేసేసానండి. ఇంక ఇల్లు చిమ్మేసేసి తడుకులాత అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా అది రొటీనే కదా, ఇంకా మామూలుగా అయితే పెట్టేసేసాను. ఇంక బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేస్తానండి. ఇంకా పాప అయితే ఉప్మా వద్దనిందండి. ఇంకా దోశ అయితే వేసేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ తినేసేసారండి. ఇంకా వాళ్ళు ఈరోజైతే పిల్లల్ని స్కూల్కి పంపలేదనమాట. ఎందుకంటే ఈరోజైతే పిల్లలకి బట్టలు తీసుకుంటా బయటకైతే వెళ్తున్నామండి. అందుకని వాళ్ళని స్కూల్కి పంపించలేదు. ఇంకా టిఫిన్ అయిపోయి ఇంకా అది అయ్యాకైతే నేను స్నానం చేసేసి వచ్చి మంచిగా ఈరోజైతే పూజ చేసేసుకున్నానండి. ఇంక ఈరోజైతే మంగళవారం కదా, ఇంకా మంగళవారం రోజైతే నేను పూజ చేసుకుంటాను. ఇంకా మంగళవారం అయితే ఎలా అయినా సరే తలస్నానం చేస్తానండి. మంగళవారం, లక్షవారం, శుక్రవారం తలస్నానం చేస్తాను. ఇంకా మిగతా రోజుల్లో అయితే మామూలుగానే దండం పెట్టేసేసుకుంటానండి. ఇంకా నేనైతే పూజ చేసుకొని బయటకు వెళ్దామని అయితే అనుకున్నామండి. ఇంకా నేను బయటకు వెళ్ళేసేసి వచ్చేటప్పటికైతే ఇంకా అమ్మ వేడివేడిగా రైస్ వండేసేసి నేనైతే మార్నింగ్ ఆకుకూరలు అయితే తీసుకున్నానండి. అందులోనూ పనగంటి కూర అయితే వచ్చిందనమాట. పనగంటి కూర అయితే తీసుకుంటే ఇంకా అమ్మ పనగంటి కూర పప్పు చేశారు. పప్పు చేసేసి వేడివేడిగా రైస్ అయితే వండేసేసి పెట్టారండి. నేనైతే లేట్ అయిపోయింది, ఎప్పుడో వండుకోవాలని అయితే నేను అనుకున్నాను. కానీ పాప మా అమ్మ అయితే నాకు చేసేసి పెట్టారనమాట. ఇంకా నేను వచ్చాకైతే ఇంకా అప్పడాలు అయితే తెప్పించుకున్నామండి. ఇంకా అప్పడాలు అయితే వేయించేసాను. ఎందుకంటే ఇప్పుడు వేరేది ఏదైనా ఫ్రై చేయాలన్నా లేట్ అయిపోతుంది కదా, మేము వచ్చేసరికి చాలా టైం అయింది. ఇంక పాపకైతే క్రాప్ టాప్స్ అయితే తీసుకున్నానండి 2. నేను వేరే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మ వంట చేసేసి పప్పులు అయితే రుబ్బేస్తున్నారండి. ఆల్రెడీ పిండి అయితే చాలా చాలా వరకు అయితే రుబ్బేసేసారనమాట. ఇంకా ఇది అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అమ్మ నేను చూసుకుంటాను, నువ్వైతే అప్పడాలు వేపేస్తున్నావు కదా, ఇంకా అన్నం అయితే తినేద్దామన్నారు. ఇంకా మేమైతే భోజనాలు చేస్తాము. ఇంక భోజనాలు చేసేసి అయితే 3 రోజుల నుంచి వర్షం కదండి, ఇంక బట్టలు అయితే వేయట్లేదని చెప్పేసి కొద్దిగా ఎండ అయితే వేస్తుందండి. ఇప్పుడు ఎండ వేస్తుంది కదా అని చెప్పేసి అయితే బట్టలు వేసానండి. ఇంక బట్టలు అయితే వాష్ అవుతున్నాయి కదా, ఇంకొకసారి అయితే వేయాలండి. ఒక ట్రిప్లోనే అవ్వనమాట. ఇంకా మబ్బు అయితే ఫుల్గా పడుతుంది మళ్ళీ ఒక పక్క నుంచి. ఎలా ఉంటుందో తెలీదు. నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.